जय तुलसी माता, जय तुलसी माता, जय तुलसी माता, जय भारत माता, जय भारत माता, जय भारत माता, जय भारत माता, जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय गो 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 माता, जय जय गो माता। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అవధూత రామరెడ్డి తాత మహారాజ్ కి జై. మన కల్లూరు నగరంలోని కల్లూరు ఎస్టేట్ లో శ్రీ అవధూత రామరెడ్డి తాత దివ్య ఆశీస్సులతో, మాతా ఈశ్వరమ్మ గారి దివ్య ఆశీస్సులతో మన ఈ యొక్క కల్లూరు ఎస్టేట్ లోని గోశాల మనం స్థాపించడం జరిగినది. ఇది 2010 కృష్ణాష్టమి నాడు అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠా నుంచి గోవులను మనం కొంత వ్యయం చెల్లించి ఆ గోవులను మనం తీసుకొచ్చి ఇక్కడ గోరక్షణ భాగంగా ఇక్కడ పెట్టడం జరిగినది. ఆనాటి నుండి ఈనాటి వరకు గోవులకు సంరక్షణ చేస్తూ దాదాపుగా 480 గోవులను మనము ఈ యొక్క గోశాల తరఫున రక్షించి రైతులకు ఇవ్వడం జరిగినది. ఆ రైతులు కూడా ఆ ఒక గోవులతోటి 0 బడ్జెట్ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ గోశాల 2010 కృష్ణాష్టమి నాడు శ్రీ అవధూత రామరెడ్డి తాత గారు జన్మించారన్న ఆలోచనతో ఆ తిథి గడియల్లో ఈ గోశాల స్థాపించడం జరిగినది. దేవి ప్రమాణంగా ఆనాటి నుండి ఈనాటి వరకు గోవులకు సంరక్షణ జరుగుతున్నది. దాదాపుగా ప్రస్తుతం 60 గోవులు మన సన్నిధిలో ఈ గోశాలలో ఉండడం జరిగినది. వాటికి సకలంగా సుఖంగా శాంతులు ఉండాలి. ఆ గోవులకు మన సంరక్షణ అంత అద్భుతంగా వాటికి ఫ్యాన్లు గాలి కానీ మనకు సమర్పించే గ్రాసం కానీ మెడిసిన్స్ కానీ సమయానుకూలంగా అందిస్తూ ఈ గోశాలను ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని కష్టనష్టాలకు ఓర్చుకొని ఈ గోశాలను నడపడం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ గోశాలకు దాతల అవకాశం ఎంతైనా ఉన్నది. దాతలు ఈ యొక్క గోశాలను సందర్శించి గోవులకు కావాల్సిన ముఖ్య అవసరాలు తీరుస్తారని ఆశిస్తూ ఈ యొక్క గోమాతను పోషిస్తూ గో సంరక్షణ చేస్తూ ఈ గోశాల స్థాపించడం జరిగినది. కావున ప్రతి ఒక్కరూ గోశాలకు రండి, గోవులను సంరక్షించండి, గోసేవలో పాల్గొనండి. గో సంరక్షణ ప్రస్తుతం చాలా అవసరమైనది. కావున ప్రతి హిందూ బంధువు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సేవలు అందిస్తారని ఆశిస్తూ శ్రీ అవధూత రామరెడ్డి తాత సేవా సంస్థాన్ గోశాల అధ్యక్షులు సంకల్పరీత్యా ఈ యొక్క మాకు కలిగిన ఈ అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించడం ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతున్నందుకు శ్రీ అవధూత రామరెడ్డి తాతకు పాదపద్మములకు నమస్కరించి ఈ యొక్క గోవులను సంరక్షిస్తున్నాము. జయ గోమాత, జయ గోమాత, వందే గోమాతరం. దాసరి రామచంద్రారెడ్డి అధ్యక్షులు, శ్రీ అవధూత రామరెడ్డి తాత సేవా సంస్థాన్ మరియు గోశాల అధ్యక్షులు. జయ శ్రీరామ్. అమావాస్యలో భాగంగా ఈరోజు గోపూజ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భక్తులు ఇక్కడికి వచ్చి గోమాతను పూజించి సేవించి, గోమాతకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది కాబట్టి నమస్కారం చేసుకొని వాళ్ళ గోత్రాలు వాళ్ళ నామము స్మరించుకొని వాళ్ళు ఇక్కడ నమస్కారం చేసుకొని పోతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ రామిరెడ్డి తాత గోశాలలో ఇక్కడ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముక్కోటి దేవతల్లో గోమాత చాలా పవిత్రమైన పెద్దలు చెప్తా ఉన్నారు, పురాణం చెప్తా ఉంది. గౌతమ బుద్ధుడు గోమాతకు మనిషికి మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఈ గోమాత పాదాల మీద జ్ఞానం పొందాలని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఇంత చరిత్ర గల గోమాతను మనము ప్రతి ఇంటికి ఒక ఆవును తెచ్చుకొని పూజిస్తే మన కష్టాలు, మన ఆర్థిక సమస్యలు, మన ఆరోగ్యము అన్ని కూడా బాగుంటాయని చెప్పేసి మేము ఈ సంస్థానం తరఫున తెలియజేస్తున్నాము. ఇందులో చాలా మంది దాతలు కూడా చాలా మంది ఒక దానం కానీ మామూలుగా గడ్డి కానీ గోవులకు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంకా కొంతమంది కూడా ఈ గోశాలకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇందులో భాగస్వాములుగా అయి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా మంచిగా బాగుండాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలందరూ బాగుండాలని ఈ రామిరెడ్డి తాత గోశాల తరఫున మేము ప్రత్యేకంగా నమస్కారం చెప్పుకుంటూ గోమాతను పూజించండి, గోమాతను సేవించండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మేము కూడా ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాము. అవధూత రామరెడ్డి తాత మహారాజ్కి, అవధూత మహారాజ్కి జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది రామారావు గురుస్థానం.
భరత్ శర్మ. ఇక్కడ అవధూత రమణ తాత గోశాలలో అమావాస్య రోజు గ్రాస దాతల పేరు మీద పూజ జరుగుతా ఉంది. మరి గోమాత ఎందుకయ్యా అంటే గోమాతలో 3 దేవతలు అంటారు. గోమాత ఇక్కడ జన్మించినది కాదు, భూమి మీద పుట్టింది కాదు. అది దేవదానవులు అమృతం కోసం చిలికినప్పుడు అక్కడి నుంచి వచ్చిన అనేక వస్తువుల్లో, అమృత వస్తువుల్లో ఈ యొక్క గోమాత కూడా ఒకటి. సురభిగా అమ్మవారు వెలిచింది. అందువల్ల దేవలోకం నుంచి భూలోకానికి వచ్చింది సురభి మాత. ఆ సురభి గోమాత నుంచి గోమాత సృష్టి జరిగింది. గోత్రం అనేది కూడా గోవు పేరు మీదనే వచ్చింది. ఎవరైతే గోవులు సంరక్షిస్తారో వాళ్ళ పేరు మీదనే గోత్రాలు వచ్చినాయి. వాళ్ళ ఆ గోవులు ఉండే స్థలాల బట్టే స్థలాలు వచ్చినాయి. పూర్వకాలంలో ప్రాపర్టీ స్థలాలు ఏంటి అంటే ఎవరు ఆస్తి ఎట్లా లెక్కేశారంటే ఎవరికైతే ఎన్ని గోవులు ఉంటాయో అదే వాళ్ళకి ఆస్తిగా భావించేవాళ్ళు. అనాది నుంచి మన గోమాత సంప్రదాయం. ఎందుకంటే 33 కోట్ల దేవతలు, పితృదేవతలు సహా శుభ కార్యాలు కూడా ఈ యొక్క గోమాత ప్రశస్తంగా ఉంది. ఒక్క గోదానం చేస్తే మన పితరులంతా కూడా శాశ్వత వైకుంఠలోకాన్ని చేరుకుంటారని శాస్త్రంలో ఉంది. కాబట్టి మన వేద పురాణాల్లో కూడా గోమాతను గురించి చాలా రకాలుగా చెప్పినారు. మరి గోసేవ చేస్తే మనకు వాతావరణం శుద్ధ అవుతుంది. మన ఆరోగ్యము సార్ చెప్పినట్టు గో పదార్థాలు కూడా టిటిడి వాళ్ళు తయారు చేస్తున్నారు. అగరబత్తులు అవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవన్నీ గోమాత నుంచి రెడీ అవుతున్నాయి, తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా మనం వాడితే ముఖ్యం ఏమొస్తుందంటే అనారోగ్యాలు బాగా కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండన్నాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తాము. అందువల్ల మన గోమాత నమ్ముకుంటే మనకు ఆరోగ్యము, సంపద అన్ని కూడా వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గవర్నమెంట్ ముద్ర తీసేనా 10 నిమిషాలు 10 సెకండ్లు వీడియోనా ఫోటో తీసినా ఫోటో వీడియో 10 సెకండ్లు ఇప్పుడున్న మనం తినే ఫుడ్, ఆహార పదార్థాలు అన్ని రసాయనంతో కూడినవి ఉన్నాయి. అందుకోసం మనం రసాయనిక పద్ధతి కొంచెం దూరం పెట్టి సేంద్రియ పద్ధతిలో మన పూర్వీకులు తిన్నారు. బాగా 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికినారు. ఏ రోగాలు లేవు అప్పట్లో. ఇప్పుడున్న ఆహార పదార్థాలు, రసాయనిక పదార్థాలు మాని సేంద్రియ పద్ధతులు రావాలంటే మనం గో సంరక్షణ పాటిస్తూ గోమాతలను మనం సేవ్ చేసుకుంటూ పోవాలి. గోమాతల యొక్క సేంద్రియ పద్ధతి పంట ఆరోగ్యంగా ఉంటుంది. అనారోగ్యం అనే సూచనలు రావు. నిరంతరం ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటాము. భూమాత కూడా బలిష్టంగా ఉంది. ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నీ మనకు సేంద్రియ పద్ధతిలో ఉన్న ఎరువు కానీ, పేండ కానీ, మన గోమూత్రము కానీ మనకి ప్రతి ఒక్క వస్తువు, గోమయం నుంచి వచ్చిన వస్తువు ప్రతి ఒక్కటి మనకి హాని చేయదు. అందుకు మనం ఇప్పటి నుంచైనా మన వచ్చే భవిష్యత్తు పిల్లల కోసమైనా గోమాతను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. కేంద్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి జాతీయ రాజమాతగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం రామిరెడ్డి తాత గోశాల నందు మన రామచంద్రారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కోరుకున్నాను. ఈరోజు మన రామిరెడ్డి చంద్రారెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ పీఠాధిపతులు, మాతాజీ అందరూ, మన పూజారులు అందరూ వీటి సహకారంతో
ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేసినందుకు మనం ధన్యవాదం తెలుపుకుంటున్నాను. గోమాతను మనం నిరంతరం మన యొక్క పూర్వీకులు చూడలేం, మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు చూడలేం. గోమాతలో ఉంటారు, గోమాత నుంచి మనకి చూస్తుంటారు, వాళ్ళు అభ్యర్థి చేస్తుంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గోమాతను మనం పూజించమని మన పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుంది, 30 దేవతల ఆశీర్వాదం ఉంటుంది నేను కోరుకుంటాను. ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. జై గోమాతాజీ, జై గోమాతాజీ, జై గోమాతాజీ. జై గోమాతా కి జై గోమాతా కి అవకాశం రాలేదు.